జనసేనలో ఉన్నారు. ఏ రకంగా ఉండబోతున్నది, ఓటర్ల మైండ్ సెట్ని కూడా ఆయన గమనిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఈసారి జనసేనకి ఆయన వంతు నేను సైతమని ఏ రకంగా ముందుకు సాగుతారు? జరుగుతున్న పరిణామాలు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సీట్లు, అలాగే కాపు సామాజిక వర్గం ఆయనకి రాస్తున్న లేఖలు, ఇవన్నీ కూడా ఆయనతో చర్చిద్దాం. నమస్కారం పృథ్వీ గారు. నమస్కారం అండి. నమస్తే పృథ్వీ గారు. ఎలా చూడాలి జరుగుతున్న పరిణామాలు? పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఏంటి, ఆయనకి 50 రావాలి, 60 రావాలి, 24 సీట్లతో మేము ఏం చేసుకుంటాం, రాజ్యాధికార కళ నెరవేరట్లేదు అని చెప్పి మీ సామాజిక వర్గ వాళ్ళు పెద్ద ఎత్తున ఆయనకి లేఖ హస్త్రాలను సంధిస్తున్నారు. నమస్కారం అండి. మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు. ఇదేంటంటే మా సామాజిక వర్గం అనే తెగ డబ్బులు కొట్టుకుంటున్నారు. మా సామాజిక వర్గం అని, కాపు సామాజిక వర్గాన్ని మేము పునరుద్ధరిస్తున్నాం, కాపు సామాజిక వర్గాన్ని మేము నిలబెడుతున్నాం, కాపు సామాజిక వర్గం అంటే అద్భుతమైన ఇది మేము ఆశీర్వదిస్తున్నాం అని చెప్పిన పెద్దలు వారి అధికారాని కోసం, పదవుల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసం, పార్లమెంటు సీట్ల కోసం వాళ్ళ అర్రాం జోగయ్య గారి అబ్బాయి వైసీపీలో వెళ్ళిపోయాడు. ముద్రగడ పద్మనాభం గారు కూడా వారి ఎజెండాని కూడా వారు ప్రకటించేశారు. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అండి, ఒక యోధుడు, పోరాట పటిమ గల యోధుడు, పేద ప్రజల పెన్నిది, పేద ప్రజలకు దేవుడు, ఈ ప్రజారాజ్యం దగ్గర నుంచి మరి కాపులంతా ఏమయ్యారండి? మరి ఆ రోజున చిరంజీవి గారికి ఏం చేశారు వీళ్ళందరూ? మొన్న ఎంతెందుకు 2019లో 113 సీట్లు ఇస్తే ఒక రాజోల సీటు తప్ప అధినాయకుడిని కూడా ఓడించుకున్నారు మన కాపు సామాజిక వర్గం. మరి మీరంతా ఎందుకు కలిసి మెలిసి లేరు? మరి 113 సీట్లు ఇస్తే మొత్తం మనల్ని అధపాతాలని తొక్కేసినట్టు ఓటమి మంచులో మనల్ని నిలబడ్డారు. అక్కడక్కడ మనం పోటీ ఇచ్చినా కూడా మనకు ఎవరు అండగా లేరు, ఎవరు ఆర్థికంగా అండగా లేరు, ఏమీ లేరు. 113 సీట్లు 24 సీట్లు తీసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఇదేనా? పవన్ కళ్యాణ్ సత్తా ఇదేనా? తెలుగుదేశానికి ఒక దత్తపుత్రుడు, ఇలాంటి మాటలు మాట్లాడతారండి. ఒక్క రోజైనా సరే ఈ పెద్దలు, కాపు సామాజిక వర్గం అని చెప్పుకునే పెద్దలు ఎవరైనా ఒక ఎకరం అమ్మి పార్టీకి ఇమ్మనండి విరాళంగా. మనవాడు నిలబడుతున్నాడు, మనవాడికి చేయూతనిద్దాం. ఈ రాష్ట్రంలో మరి వంగవీటి మోహన్ రంగారావు గారిని మనం కాపాడుకోలేకపోయాం. వారి తర్వాత అంతటి స్థాయి, అంతటి పేరు, పేదవాడి కోసం, పేదవాడి యొక్క సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడే, ఖద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఖద్దరు వాసన తగలనటువంటి యువ నాయకుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు తలా ఒక మరి డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఇవ్వరు. పార్టీనేమో మేము ఉన్నామంటారు. లోపల వీళ్ళు కుట్రలు కుయర్తులతోటి ఇలాగ అధపాతాలని తొక్కేస్తూ ఒక చేయూతని ఇవ్వాలి. మన కోసం వచ్చిన ఒక లీడరు, ప్రజల కోసం వచ్చినటువంటి ఒక నాయకుడిని మనం పెద్దలుగా ముందు ఆశీర్వదిద్దాం, వారిని ముందుకు తీసుకువెళ్దాం. ఈ రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన అంతం చేద్దామనంటే ఆ దుర్మార్గం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ప్రజెంట్ జరిగే మ్యాటరు. కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. లెటర్లు రాయటం ఏంటంటే, ఒక ఆయన ఏమంటాడు, మా దగ్గరికి మీరు రాలేదు అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడంటే, మేము ఇప్పుడు ఇంకొకటి కొత్త స్టేట్మెంట్ చూస్తున్నాం, మా అబ్బాయి వైసీపీలో ఉంటాడు, నేను మటుకు జనసేనతో అంట. ఇదేంటో నాకు అర్థం కాని మ్యాటర్ ఇది. మరి పవన్ కళ్యాణ్ గారు 24 మంది అభ్యర్థులను గెలిపించుకోవాలంటే అది ఎంత కష్టతరమో. మరి ఆర్థికంగా వారు అన్ని రకాలుగా దాచుకుని బోల్డన్ని కోట్లు, లక్షలాది కోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎలక్షన్లో డబ్బుతో కొడదామని చెప్పి, దుర్మార్గంతో కొడదాం, అరాచకంతో కొడదాం, రౌడీజంతో కొడదాం అని ఉంటే మనం కూడా దానికి సమాయత్తం అవ్వాలని చెప్పి మరి అధినాయకుడు 24 మందిని గెలుపు గుర్రాలని తీసుకోవడం జరిగింది. మరొక లిస్టులో కూడా ఒక 9-10 మంది కూడా రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకుంటే దాని వెనకాల చాలా ఒక యుద్ధ ప్రాతిపదిక ఉంది. దాంట్లో ఒక చాలా మందికి అది చాలా మందికి అది అర్థం కాదు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. 24 మంది ఒక ఇంటికి చిన్న గోడలు కడుతున్నాం, తర్వాత 24 70 అవుతుంది, తర్వాత మనం రాజ్యాధికారంలోకి వస్తాం. మీరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ మీద నిందేయటం, పొత్తు లేనప్పుడు ఒక మాట, పొత్తు వచ్చాక ఒక మాట, సీట్లు వచ్చాక ఒక మాట, అందరికీ ఉంటుందండి, నాకు కూడా ఉంటుంది పోటీ చేయాలండి. అది కాదు, అది పద్ధతి కాదు. అది పార్టీని నడిపే అధినాయకుడు మాట శిరోధార్యం. అది సార్.
ఓకే, పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధార్యం అని చెప్పి ఇప్పుడున్న టీం అవనియండి, లేకపోతే రేపు రాబోయే టీం అవనియండి, అందరూ అనుకుంటున్నారా? కానీ ఎక్కడో గండి పట్టేలా చేస్తున్నారు, ఎక్కడో గండి కొడుతున్నారు, ఏదో కొత్త వ్యూహం ఉంటుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇది ఏంటంటే అండి, కొత్త వ్యూహం దరిద్రమైన రామ్ గోపాల్ వర్మ వ్యూహం కాదండి ఇది. ఇదేంటంటే ఎన్ని రకాలుగా చెప్పినా వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో ఈ రోజున యూట్యూబర్స్ ఎన్ని ఉన్నారో అన్ని కొనేశారు. ఎక్కడ పడితే అక్కడ మా సభల్లో కూడా, మన తాడేపల్లిగూడెం సభల్లో కూడా వచ్చేసి వీడియోలు తీసేసి ఒక అలజడి వాతావరణం సృష్టించేసి పొత్తు విచ్ఛిన్నం అయిపోద్ది, ఇలాగ కాపులు ఇలా చేసేస్తున్నారు, పవన్ కళ్యాణ్ స్టామినా ఇదా, పవన్ కళ్యాణ్ స్టామినా ఇదే మాట్లాడేదంతా వైసీపీ పేటీఎం బ్యాచ్ కుక్కలు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరండి. ఇదంతా బ్రహ్మాండంగా ఒక ఇనప సంఖ్యలతోటి అలా ఐకమత్యంగా మా తెలుగుదేశం జనసేన కూటమి ఉంది. అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. మీకు గతంలో చెప్పాను, 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు అద్భుతంగా గెలుచుకుని ఈ రాష్ట్రంలో ఒక కొత్త సునామీ సృష్టించబోతుంది, కొత్త చరిత్ర సృష్టించబోతుంది. 36 అసెంబ్లీ, లోక్సభ అండి 21 అండి. 21. ఏంటి ఏమైనా సర్వే అయినా చేయించారా పృథ్వీ గారు? సర్వే నేను ఇలాగా వీళ్ళ గదుల్లో కూర్చుని అక్కడ కూర్చుని ఆ సర్వేలు, ఈ సర్వేల్లో కూడా అధికార పార్టీ బోగస్ సర్వేలు ఉన్నాయండి. బోగస్లు ఏం చేస్తున్నారంటే రోజుకో సర్వే, ఎక్కడైతే ఓడిపోతున్నాం అని అయిపోయింది పతనం, సర్దుకొని ఇంటికి పోవటమే, రోజుకో దానితో చేయించుకుంటున్నారు. కానీ మేము జనాల దగ్గర నుంచి సర్వే చేసాం. మా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఓపెన్ గా 2 సంవత్సరాల నుంచి సర్వే జరుగుతుంది. సర్వేలో 136 సీట్లు, 21 పార్లమెంటు, 136 అసెంబ్లీ తోటి అద్భుతమైన విజయాన్ని సాధిస్తూ ముందుకు పోతుంది 2024. రేపు ఇంకా అంతా కలిపి 40-45 రోజుల్లో రాష్ట్రానికి ఒక దిక్సూచి పేదవాడి రాజ్యం, బడుగు బలహీన వర్గాల ఏదైతే అనుకున్నారో ఆ ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమికి అద్భుతమైన మెజార్టీ, మామూలు మెజార్టీ కాదండి. ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలు 50,000 పైచులకు నుంచి 1,00,000 వరకు మెజార్టీతో గెలుస్తారు. సార్ 24కి జనసేన ఎన్ని గెలబోతున్నది మీ అంచనా? 3, 24. 24లో 24 సీట్లు మేము తెచ్చుకుంటామండి. అది మా యొక్క కృషి, మా యొక్క నిబద్ధత. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము 24/7 మేము పర్యటిస్తాం. మా నాయకుడు పర్యటిస్తాడు, మా నాయకులు పర్యటిస్తారు, మా వీర మహిళలు పర్యటిస్తారు. 24 తెచ్చుకుని శభాష్, రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అనే ప్రపంచం మొత్తం ఆ రోజు జేజేలు పరిగే రోజు దగ్గరలో ఉంది. ఎంపీ స్థానాలు ఏమండి, మాకు ఎన్ని ఇచ్చే అన్ని ఎంపీ స్థానాలు మేము గెలుచుకుంటాం. మీకు చెప్పాం కదండి, కూటమి అభ్యర్థులు అద్భుతమైన విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా అదే స్పందన అండి. నేను మొత్తం మొన్న తాడేపల్లిగూడెం సభ కానీ, అటు తర్వాత గుంటూరులో కార్యకర్తల సదస్సు కానీ, అక్కడి నుంచి నెల్లూరు కానీ, అక్కడి నుంచి తిరుపతి కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇది వాస్తవం. ఇది తెలుసుకుంటే చాలా మంచిదండి. ఏది పడితే అది మాట్లాడి పేటిఎం బ్యాచ్లాగా ఏది పడితే అది మా అటు రోజా గారు కానీ, ఇటు అంబటి రాంబాబు గారు కానీ ఎటు తిరిగి వారికి సీట్లు లేవు, వారు ఇచ్చినా కూడా గెలవలేరు. ఇది వారి జాతకం ఏంటంటే బూతుల్ని మనం బయటికి పంపించాలి, బూతులు మంత్రుల్ని బయటికి పంపించాలి, ఈ దుర్మార్గమైనటువంటి ఈ వ్యవస్థను పారదోలాలని చెప్పి మొత్తం నిర్ణయించుకున్నారు. 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది కూటమికి. ఓకే పృథ్వీ గారు, ఒక్క విషయం, 24 సీట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం వల్ల బాగా వీక్ అయ్యారు. ఆయన వాళ్ళకి లొంగిపోయారు, ప్యాకేజ్ తీసుకున్నారు. అందుకనే కాపు సామాజిక వర్గాన్ని తాకట్లు పెట్టేశారు, కమ్మ సామాజిక వర్గానికని మాట్లాడడమే కాకుండా ఓట్ ట్రాన్స్ఫర్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అని ఘంటాపదంగా వైసీపీ శ్రేణులు చెప్తున్న మాట. సార్ ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీక్ అయిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ఏది పొత్తుకి వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీకి లొంగిపోయారు ఎవడంటే చెప్పింది? ఆయన ఇలాంటి మాటలు మాడితేనే చెప్పించి కొడతా అని చెప్పాడు. ఇంకా బుద్ధి రాలేదు. ఆయన ఆస్తులు అమ్ముకుంటున్నాడు సార్. ఇది మటు గుర్తించండి. జన సైనికులకి తెలుసు, వీర మహిళలు తెలుసు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకానికి అంతా నేను చేతులెత్తి నమస్కరిస్తాను. ఆయన ఎలక్షన్ కోసం ఎవడైనా ఎలక్షన్లో మొత్తం దోచేసుకుందాం, రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తే మొత్తం కొండలతో పాటు మొత్తం పేద ప్రజల యొక్క ఆస్తులు కూడా మనం దోచేసుకుందాం. భూములు దోచుకున్నారు, ఋషికొండం దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, అన్ని రకాలుగా బకాసురులాగా ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసారు. ఇంకేమీ లేదు మాట.
లాస్ట్కి వచ్చేటప్పటికి ఇలాంటి నిందలు వేయొద్దండి. చెప్పుతో కొట్టినట్టు కొట్టి చూపిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆయన మొన్న ఆస్తులన్నీ అమ్ముకుని ఎలక్షన్లో ఉన్న 24 మంది అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ఆయన ఉన్నారు. ఆయన సొంత డబ్బులు ఈ రోజున ప్రపంచంలో ఎవడు ఎటువంటి వాడు కూడా సొంత ఆస్తులు పిల్లలకి లేకుండా ప్రజల కోసమే కావాలని చెప్పి ప్రజల కోసం ఆస్తులు అమ్మి రేపు ఎలక్షన్లో నిలబడుతున్నారు. అదండి, హ్యాట్స్ ఆఫ్ టు అవర్ లీడర్. సార్, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది చాలా కీలకంగా మారనుంది. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు. ఈ కాపు కమ్మ మధ్య ఒక పెద్ద చిచ్చు రేగుతుంది. అది ఈ రోజుతోటి కాదు, రానున్న రోజుల్లో ఇంకా అది పెరుగుతుంది అని చెప్పి ప్రచారం ఎక్కువ అవుతున్న నేపథ్యం. ఇది అంతా వైసీపీ బ్యాచ్ అండి. పేటిఎం బ్యాచ్లు, పేటిఎం అక్కడ ఉన్నటువంటి ఫేక్ నాయకులు వీళ్ళందరూ చేసే ప్రచారం తప్ప ఓట్ ట్రాన్స్ఫర్ కాదనేది ఎక్కడా లేదండి. బ్రహ్మాండంగా అవుతే కాపులు కమ్మలు అందరూ కలిసే ఉన్నారు. ఈ దరిద్రులు వచ్చిన కాడి నుంచే కదండి ఇలాంటిది కులం తీసుకొచ్చారు. మా జనసేన అనేది అందరి వాడు, గోవిందుడు అందరి వాడులాగా పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు. బడుగు బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాలకు అతీతంగా ఏర్పడింది జనసేన పార్టీ. టీడీపీ ఒక పక్కన బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పరిచిన పార్టీ. కాబట్టి రెండు పార్టీల యొక్క భావ స్వరూపత వారికి కలిసి వారికి మద్దతు పలికినందుకు వీళ్ళు ఏంటంటే ఎటు తిరిగి మళ్ళా వీళ్ళు విడిపోతారు, ఎవడగాడు విడివిడిగా వస్తారు. ఆ ఓట్లలో ఎక్కడో చిన్న వస్తుంది, ఆ డిఫరెన్స్ లో మనం వచ్చేయచ్చు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రక్తం లాగేయచ్చు, మూత్రపిండాలు అమ్మేయచ్చు, రకరకాలుగా వాళ్ళు నాశనం చేసేయచ్చు, వాళ్ళ ఆస్తులను కూడా మనం దోచుకోవచ్చు. రేపటి రోజున ఏమవుద్దు అంటే అతను మళ్ళీ వస్తే ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే నువ్వు ఇది ఏ ఊరు, ఆధార్ కార్డు అవి పెట్టండి, మా నాయకుడు ఓకే అంటేనే మేము పిలుస్తాం లోపలికి, లేకపోతే లేదనే రోజుల దగ్గర వస్తాయి. అందరూ ఛత్తీస్గఢ్లో లేకపోతే వెస్ట్ బెంగాల్లో పారిపోయే రోజు వస్తుంది. మళ్ళీ ఆ దుర్మార్గ పరిపాలన వస్తాయి. ఇదే అండి, నేను చెప్పడం కాదు, పృథ్వీరాజ్ చెప్పడం కాదు, జనసేన లీడర్గా చెప్పడం కాదు, ఒకటే పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణంగా చెప్తున్నా నేను. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ రోజు ఆ స్తబ్దతతో ఉంది. సునామీ వచ్చే ముందు స్తబ్దత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు సిద్ధం అని పెట్టుకున్నారు మొత్తం చూశాక బోర్డులన్నీ. ఓడిపోవటానికి మీరు సిద్ధం, రెడీగా ఉండండి. మాది యుద్ధం, నీతి నిజాయితీ గల యుద్ధం మాది. ఓడిపోయేటానికి సిద్ధంగా ఉన్న పోస్టర్లు మీవి. సార్, ఇంత డైరెక్ట్గా విమర్శిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదా? ఏమో విమర్శిస్తాయండి, ఉన్నమాట మాట్లాడితే ఇబ్బంది ఏమి లేదా? అప్పుడు అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పాట పాడినప్పుడు అప్పుడు మటుకు ఆహా ఓహో అనే దురదగా అన్నారు కదా. మీ దగ్గరికి వచ్చినప్పటికి కాలిపోతా? ఎప్పుడైనా సరే ఒకటంటే నిజాయితీగా మాట్లాడేవాడే జన సైనికుడు వదిలిన బాణం, మా అధ్యక్షుడు వదిలిన బాణం పృథ్వీరాజ్. సో దేనికి కూడా భయపడే ప్రసక్తే లేదు. మీరేంటన్నా భయపడే ప్రసక్తి లేదండి. ఏం చేస్తారండి వీళ్ళు? భయపడే ప్రసక్తి ఏం చేస్తారు? ప్రజల మద్దతు మాకుంది. మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎన్ని రకాలుగా ఎదర మనుషులను ఇబ్బంది పెట్టి న్యాయాన్ని గట్టిగా మాట్లాడేవాడిని గొంతులు నొక్కేసి వాళ్ళని మానసికంగా శారీరకంగా వాళ్ళ మీద చిత్రహింసలు చేసి ఎన్ని చేసి మీరు ఏం పీగుతారండి? రేపు ఇప్పుడు ఎన్ని రకాలుగా చేశారు, మీరు ఏం చేశారు? ఒకడు ప్యాంట్ ఇప్పుకొని చూపిస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఇది మా ఓడిది కాదన్నారు. మరి అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వెళ్ళదు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు లేదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సున్నితమైన మనస్కులు. ఒక్కసారి ఒక్క అవకాశం కావాలని ఆయన అడిగితే ఇచ్చారు. ఈ బాబు ఏం తప్పు చేశాడు? ఈ బాబు కూడా ఒక అవకాశం మనం ఇద్దాం, ఈ కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇద్దామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ప్రజలు ఆమోదించారా ఈ మద్దతుని? చాలా మందిలో ఉన్న అనుమానాలు, ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది చాలా కష్టంగా ఉండే అవకాశం ఉంటుందేమో. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మనం ఓటు వేయాలి? ఆయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికే ఆయన పార్టీ పెట్టాడా? ఈ రకమైన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కదా, ప్రజలు ఆమోదించారా? మరి ప్రజల్లో తీసుకెళ్లేది వైసీపీ బ్యాచ్. చెప్తున్నా కదా, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటాగా, ఇంకోటి ముఖ్యమంత్రి చేయటాగా 113 సార్లు నిలబడినప్పుడు మీరంతా ఏం మాట్లాడారు? ఏమొచ్చింది అప్పుడు? ఇవి కాదండి. ప్రజలు అద్భుతమైన తీర్పుతో ఉన్నారు. నేను తిరుపతిలో అడిగితే ఏమండే ఇక్కడ మామూలు జనరల్ గా నేనున్న పబ్లిక్ ని అడిగా, ఏమండే ఇక్కడ ఎవరండి అతను అంటే, ఎవరు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి అంటే, అతను చిన్నపిల్లడు కదండి అంటే, అతను చైర్మన్ చేశారండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెడతారండి అంటే, ఎందుకు వచ్చిందండి? ఓడిపోయేవాడు 40% కూడా ఓట్లు రావాలి కన్నా. అలాగ ఉన్నాయి ప్రతి చోట చరిత్రలు, ప్రతి చోట అలాగే ఉన్నాయి చరిత్రలు. శ్రీకాకుళంలో తీసుకుంటే 10లో దగ్గర 9 స్థానాలు మావి. అలాగే విజయనగరంలో కూడా 1 స్థానం వైసీపీకి. అలాగే వైజాగ్ వస్తే
ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలి వాళ్ళు. ఇక ఈస్ట్ వెస్ట్ వస్తే మొత్తం స్వీప్ లోకి వెళ్తుందండి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్నీ ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు సార్. ఇంకా మీరు అక్కడ కూర్చుని మీరు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, వీళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాటలు నమ్మటం కాదండి. ఇది రికార్డ్ చేసుకోండి. రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున మీరు ఇది పృథ్వీరాజ్ మాట్లాడాడని చెప్పి నాది ఒక 10 సార్లు వేయండి మీ టీవీలో. ఓకే. సార్ ఏ ప్రాంతాల్లో మీరు తిరిగారు, ఇప్పుడు ఏ రకంగా మీరు క్యాంపెయిన్ చేస్తున్నారు? నేను శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు నేను నా సాయశక్తుల నా కృషి నేను తిరుగుతానండి. నృత్య రూపకంగా ఏది గ్రామ ఇవి కింద అలాగే రకరకాలుగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి వారిని మమేకం చేసి వారితో పాటు స్ట్రీట్ ప్లేసు, అద్భుతమైన పాటలతోటి, అద్భుతమైన మేనిఫెస్టో యొక్క వివరణ, ఇవన్నీ మీకు రేపు రానున్న రోజుల్లో అవన్నీ కనబడతాయి. పృథ్వీరాజ్ గొంతుతోటి మొత్తం మా బృందం ఉంది, మా కళా బృందంతో పాటు మేము రాష్ట్రం మొత్తం పర్యటిస్తాం. ఓకే, మీ స్కెడ్యూల్ ఖరారు అయిపోయింది మాట. అవునండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో ఈ మధ్యకాలంలో మాట్లాడారా పృథ్వీ గారు? చాలా సార్లు మాట్లాడారండి. ఇంకోటి అండి, వీళ్ళు అది కూడా అంటారు, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. ఇంకోటి, మా అధినాయకుడు ఒక్క క్షణం కూడా ఖాళీలో లేడండి. ఎప్పుడు ఖాళీ దొరుకుతుందా అని చెప్పి దేవుడి కోసం పూజారులాగా మేము ఎదురు చూస్తుంటాం. వారు పిలవంగానే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడొస్తాం. మా దగ్గర కుట్రలు, కుయుక్తులు అవి ఉండవండి. తెలంగాణ చక్కగా గాజు గ్లాసులో టీ తాగుతాం. ఆ టీ తాగాక మేము ఏం చేయాలి, ఎలా రావాలి, ఎలా గెలవాలి, ఆ పేదవాడి దగ్గరికి మేనిఫెస్టో ఎలా తీసుకెళ్ళాలి, మనం వస్తే ఏం చేస్తాం అనే నినాదమే మా మధ్య ఉందండి. 25 కేజీల బియ్యం కోసం కాదు మన అరులు దాచడం, 25 సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం కష్టపడాలనే స్లోగనే జనసేన. మేనిఫెస్టోలకు సంబంధించి దీనికి ఒక క్లారిటీ వచ్చేసిందా? ఎవరెవరు అభ్యర్థులు ఏంటి అన్నది పూర్తి స్థాయిలో అన్ని వచ్చినాయి సార్. ఇంకో 2 రోజుల్లో మొత్తం అన్ని మీడియా ముఖంగా ఇద్దరు అధినాయకులు ప్రకటిస్తారు. పృథ్వీ గారు ఎక్కడి నుంచన్నా ఈసారి బరిలో దిగుతారు అని చాలా మంది ఆశించారు, మీ ఫ్యాన్స్ కూడా. నేను పోటీ చేయను సార్, ఎందుకంటే ఆర్థికంగా నా దగ్గర డబ్బులు లేవు. నేను అమ్ముకుంటానికి నా దగ్గర ఆస్తులు లేవు. దోచుకోవటానికి భీమిలి లాంటి కొండలు లేవు నా దగ్గర. అటువంటి ఏమీ లేవు. ఋషికొండలు లేవు, ఇంకో కొండలు లేవు. అలాంటి కొండలు ఉంటే నేను కూడా 100 కోట్లు పడేసి ఎంపీ సీట్ తీసుకుని గెలిచేవాడిని. లేకపోతే ఒక 50 కోట్లు పడేసి ఖర్చు పెట్టి నేను అసెంబ్లీలో అధ్యక్ష అనేవాడిని. కాబట్టి మేమేంటంటే మా నాయకులు ఎవరైతే నిలబడ్డారో, మా జనసేనలో ఉన్నటువంటి నాయకులు, వీర మహిళలు, వారికి అండగా మేము నిలబడి మా ప్రచారం చేస్తాం. కాదంటే ఇప్పుడు జనసేనకి ఇచ్చే టికెట్లు అవనియండి, లేకపోతే అభ్యర్థులు అవనియండి, వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళ పృథ్వీ గారు? అది కాదండి, మీకు అర్థం ముందే చెప్పా నేను. డబ్బున్న వాళ్ళు కాదండి, మంచి ప్రజల్లో ఉన్న మంచి పలుకుబడి ఉన్నటువంటి నాయకులు, వాళ్ళందరినీ మేము తీసుకొచ్చాం. ప్రజా సేవ కోసం చేసే నాయకులు. వారికి రేపు ఏదైనా డబ్బు అవసరమైనా కూడా నా ఆస్తులమ్మి వాళ్ళకి ఇస్తాననే మాట అని చెప్పా ముందు. ఈ పెద్దలు, కుల పెద్దలు భీష్ముళ్ళు, మేము కులాన్ని రక్షించాం అనే వీళ్ళందరూ అధికార దాహం, ఎంపీలు ఎమ్మెల్యే టికెట్ల కోసం మీరు వెళ్ళి సొంత జాతిని కించపరుస్తారా? మీరేమన్నా 4 డబ్బులు ఇచ్చి పార్టీని ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మీరు నిలబడండి, మేము ఉన్నాం, మేము వెనకాల ఉంటే నడిపిస్తాం అని ఎందుకు మాట్లాడరు? సార్ మీకేం తక్కువ? సార్ మీకేం తక్కువ సార్ పృథ్వీ గారు? మీరు సమాజంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలిసిన వ్యక్తి. నేను పార్టీ కోసం నేను కూడా నా వంతు నేను డబ్బులు ఖర్చు పెడతాను. టికెట్ అడిగారా లేకపోతే మీరు వద్దన్నారా? చాలా మంది 2029లో నేను మా అధినాయకుడిని అడుగుతాను. ఒకవేళ ఈ లోపు ఏదన్నా పొత్తులో భాగంగా నాకు ఏదైనా వచ్చిందనుకోండి, నేను కూడా అద్భుతంగా బ్రహ్మాండంగా పేద ప్రజల యొక్క వారి ఆశీస్సులు కోరుతాను. అద్భుతంగా విజయాన్ని సాధించి అసెంబ్లీలోకి వెళ్ళి ఒక్కొక్కడిని ఎండగడతారన్నమాట. సో అసెంబ్లీ అడుగు పెట్టాలని ఉన్నది పృథ్వీ గారికి. అవును సార్. సార్ ఏంటి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఒక గందరగోళం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఏమోని జనసేనకి వెళ్తున్నారు, తెలుగుదేశం పేరుకే తెలుగుదేశం పార్టీ కానీ టికెట్లన్నీ కూడా జనసేన నుంచి తీసుకుంటే అభ్యర్థులు వెళ్తున్నారని మరొక టాక్ జనాల్లోకి వెళ్తుంది. ఏమీ లేదు సార్, అసలు జనాలు ఏమనుకోవట్లేదు, మీరు అనుకుంటున్నారండి అంతే. లేదు సార్, మేము అన్ని ఓపెన్ గానే ఉన్నాం, మేము ఏం చేయట్లేదు. ఎలాంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నామంటే, అయ్యా నమస్కారం అండి, మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు, చలనచిత్ర పరిశ్రమను మమ్మల్ని ఆదుకోండి చిరంజీవి గారు ఆ చేతులోంచి వంగి చెప్పినప్పుడు కూడా వారు విఘ్నతకే వదిలేశారు, మనకెందుకులే అని.
ఒక రా దేశంలో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక ట్వీట్, ఒక అభినందన కూడా చేయలేదు. ఇదే అండి ముఖ్యమంత్రి, వీళ్ళ ప్రజలను పరిపాలించేది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూడండి, పద్మశ్రీ వచ్చిన వాళ్ళు కూడా అద్భుతమైన సన్మానాలు ఇవన్నీ చేశారు. కాబట్టి అంతా ఏంటంటే ఆ ఆ, పాములు అంటే వాళ్ళు వాడుకుని వదిలేస్తారు, వారికి ఎదురు తిరిగితే కాటేస్తారు. సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? చాలా మందికి ఉన్న అనుమానాలు ఇవి. వారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఇద్దరు పిఠాపురం కానీ భీమవరం కానీ ఎక్కడి నుంచి పోటీ చేసినా 1,00,000 పైసలకు మెజార్టీతో గెలుస్తారు. ఇది వాస్తవం. సార్ నాగబాబు గారు కూడా ఈసారి బరిలో ఉన్నారట. నాగబాబు గారు ఉన్నారో లేదో నాకు తెలియదు సార్. మా నాయకుడు కూడా ఉంటాడు, ఏ తప్పే ఉంది దాంట్లో. మీరు అవినాష్ రెడ్డి, ఇంకొక రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, మొన్న ఏదో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ తిరుపతిలో జరుగుతుంది, మేము వెళ్ళిన రోజున అక్కడ ఒక అతను అంటున్నాడు, నా సామాన్యుడులో ఉన్న అంటే ఒకటే ఏంటంటే సునీత గారు అన్నారంట, ఒక జనరల్ సోడాలు అమ్ముకున్నవాడు అతను చెప్తున్నాడు, సునీత అన్న నాన్నను చంపేశారు కదా, మనం వెళ్ళి సిబిఐ వాళ్ళని ప్రధానమంత్రి గారిని అడుగుతామంటే నువ్వు బలేదాని అమ్మ ఊరుకో చెప్పంగానే నన్ను అరెస్ట్ చేస్తారు, అవినాష్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతాడు అని వెటకారంగా మాట్లాడుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఎంత చైతన్యం ఉంది, రాజకీయ చైతన్యం. వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఈసారి కూటమికి అద్భుతమైన విజయాన్ని ఇస్తారు. సార్ పృథ్వీ గారు, ఒక విషయం, మీరు అక్కడి నుంచి వచ్చిన ఆయన కోసం చాలా శ్రమ పడిన వాళ్ళు, ఆయన కోసం క్యాంపెయిన్ చేసిన వాడు, ఎందుకు అంత ద్వేషం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు? సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత ద్వేషం? మీరు అక్కడి నుంచి వచ్చిన ఆయన కోసం శ్రమ పడినండి. వాళ్ళంతా రెడ్డి సామాజిక వర్గం, రెడ్డిలనే గౌరవిస్తారు. అతను నాయకుడు లక్షణాలు అతనిలో ఉంటే ఇలా ఉండరండి ఎవరు. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవక్కర్లేదు. వాళ్ళ సంగతి ఏంటనేది ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మీరు ఎంత కష్టపడినా, ఒకవేళ ఆయనే గెలిస్తే పరిస్థితి ఏమన్నా ఆయన గెలుస్తారన్న మాట ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వినపట్ల. అన్నీ మళ్ళీ గెలవండి మేము ఎందుకు చెప్తాం? మరి వైనాట్ 175 అంటున్నారు. వైనాట్ 175 100 మంది అంటారండి. 175లో 5 వెళ్ళిపోతే 17 ఉండేది అక్కడ. వీళ్ళ స్థానాలు పీకే కూడా చెప్పాడు ఒక 30 నుంచి 40 లోపే అని. సార్ బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ అందరూ కలుస్తారు సార్. పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఇంతకుముందు ప్రెస్ మీట్ లో, తప్పకుండా మేము కూడా త్వరలో కలుస్తున్నాం, పొత్తుగా మొత్తం 2014 రిపీట్ అవుతుందని చెప్తున్నారు. సార్ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు విన్నారా మీరు? అద్భుతం అండి, ఓటమే తప్పదు ఈసారి, ఓటమే అని చెప్పేశాడు ఆయన. సార్ పవన్ కళ్యాణ్ గారిలో ఎలాంటి కాన్ఫిడెన్స్? పరిపాలించే హక్కు లేదు, ఓటమే, 40 స్థానాల లోపే. పృథ్వీ గారు, పవన్ కళ్యాణ్ గారిలో ఎలాంటి కాన్ఫిడెన్స్ మీరు చూస్తున్నారండి? ఎప్పుడు సీట్లు ప్రకటించిన తర్వాత, పొత్తులు అయిన తర్వాత, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? అద్భుతంగా ఉందండి. పేదవాడి కోసం నిరంతరం కష్టపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఈ జనరేషన్ లో జనసేన అధ్యక్షుడు, మరలా ఇలాంటి నాయకుడు మనకి దొరకడండి. ఆయన ఎప్పుడు థింకింగ్ ఎప్పుడు ఏంటంటే పేదవాడి సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు. ఆ అటేపు ఉన్న ముఖ్యమంత్రి ఏంటంటే మొత్తం ఎప్పుడు ఏమున్నాయో దాచుకోవాలనుకున్న వ్యక్తి అతను. దానికి తేడాకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సార్ ఏ అంశం మీతో మాట్లాడుతుంటారండి మీరు కూర్చున్నప్పుడు? మేము కూర్చున్నప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తారండి, వేరే విషయాలు మాట్లాడరు. పేదవాడి కోసం మనం ఏం చేస్తాం, మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఎక్కడ అవినీతి ఉండదు, ఎలాంటి దోపిడీలు ఉండవు, అందరినీ మనం కాపాడుకుంటాం, ఇది మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళండి, గట్టిగా మీరు దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళండి, ఓటు ఆవశ్యకతను తీసుకెళ్ళండి అని చెప్తారండి, అంతే. సార్ ఈ కాపు సామాజిక వర్గం ఎవరైతే లెటర్లు రాశారో ఇవి మమ్మల్ని కించపరిచేలా చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం వెళ్తున్నారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆ వర్గం వాళ్ళు ఎవరైనా? ఏమి లేదండి సార్, ఏమి ఉండదండి. ఆ కాపులు కుల పెద్దలు అలా ఉంటామే బెస్ట్. వాళ్ళ లెటర్లు ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ అసహ్యం, ఇవన్నీ వాళ్ళు అలా ఉండటమే మంచిది. అంటే ముద్రగడ పద్మనాభం గారు ఆ నేపథ్యం మీకు తెలియదు? ముద్రగడ పద్మనాభం ఏమన్నా పెద్ద ఏమన్నా గొప్ప ఒక ఏది మరో ఇందిరాగాంధీ అండి, గరీబీ హటావో దేశకో బచావో అని చెప్తే వచ్చి ఓట్లు వేసేటాకి? ఈయన వెనకాల అన్ని లేవు, వాడుకున్నాడు కాపుల్ని. సార్ మీరు ఆయన కలిసిన సందర్భాలు ఉన్నాయా? ఆయన ఇంకా కలుద్దాం అనుకున్నాం కానీ కలిసే యోచన లేదు, నేనైతే కలవను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా కలిసే యోచన ఇంకా ఉండదు కదండి?
అది ఏమో మరి అది అధినాయకుడు నిర్ణయించాలి, అది మనకు తెలియదు కదా. సో ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళ మైండ్ సెట్ ఏ రకంగా ఉన్నా సార్? మీది తాడేపల్లిగూడెం కదా, ఆ ప్రాంతాల్లో పర్యటించారా మీరు? కాపులందరూ పెద్దవాళ్ళని అంటున్నారండి. కాపులందరూ సమాయుక్తంగా, కాపులే కాదు కదా ఓట్లు వేసేది ఇక్కడ, అన్ని కులాల వారుతో పాటు కాపులు కూడా. కాబట్టి కూటమి విజయం తథ్యం, ఇది రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకో సాంబా అని మా అధినాయకుడు అన్నాడు చూసారా సినిమాలో, అలాగా 136 స్థానాలు, 21 పార్లమెంటు, అద్భుతమైన విజయాలతోటి ముందుకు పోతున్నాం. సార్ పవర్ షేరింగ్ అన్నది ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఆశ అంటున్నారు, అది ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అది అన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ ముందు మేము ఎలక్షన్లో విజేతలు అవ్వాలి, తర్వాత అవన్నీ అవే నిలబెడతాయి మమ్మల్ని, పవర్ షేరింగ్లు అన్నీ నిలబెడతాయి తర్వాత. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఫైనల్ గా ఏం లేదండి, ఆంధ్ర రాష్ట్రం ఒక కొత్త ప్రభుత్వం కోసం ఎదురు చూస్తుంది. తప్పకుండా తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పరిపాలిస్తారు, అంతేనండి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రధాన పాత్ర ఉంటుందా? అన్నీ ఉంటాయి సార్. అధికారం వచ్చిన తర్వాత తినబోతే రుచి ఎందుకు? తినబోతే రుచి ఎందుక? సో మీరైతే ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రస్తుతానికి లేనట్టే. లేవండి, 29లో నిలబడతా నేను. సో 24కి 24 ఎన్ని ఎంపీ సీట్లు తీసుకుంటే అన్ని జనసేనకి, అంతేనండి. 24 గెలుస్తాం. సో ఇది 30 years పృథ్వీ సర్వే అని పెట్టచ్చా? హ్యాపీగా పెట్టండి. రైట్, ఓకే. ఇంకేంటి పృథ్వీ గారు ఏమైనా చెప్తారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీ సామాజిక వర్గానికి? టైం అవుతుంది అందుకని. ఓకే, మీ సామాజిక వర్గానికి